Hi everyone, how are you all? Hope you all are doing good. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని శేఖర్ 2022. చాలా రోజులుగా షార్ట్స్ మాత్రమే చేస్తూ పెడుతూ వస్తున్నా, బట్ ఈరోజు ఫైనల్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. సో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే నేను ఎప్పుడు కూడా ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. నా లైఫ్లో యూట్యూబ్ అనేది అసలు ప్లానే లేదు. బట్ ఏం చేస్తాం, అనుకున్నది జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది. సో ఇప్పుడైతే కొత్త ఫేజ్ నా లైఫ్లో స్టార్ట్ చేశాను. బికాజ్ ఈ మెటర్నిటీ బ్రేక్లో ఏదైనా కొత్తగా నేర్చుకుందాం స్టార్ట్ చేయాలనిపించింది. ధైర్యం చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేశా. సక్సెస్ అవుతుందో లేదో తెలీదు, బట్ స్టార్ట్ చేయకుంటే నేనేం చేయలేకపోతానేమో అని భయం వేస్తుంది. సో ఈరోజు లాంగ్ వీడియో చేసి ఎలాగైనా పెట్టేయాలి అని ఇలా ఈ అవర్లో నేను ఏమేం చేస్తున్నానో వీడియో తీశాను. లాంగ్ వీడియోస్ పెడితేనే యూట్యూబ్లో గ్రోత్ బాగుంటుంది అంట. సో మార్నింగ్ కుకింగ్, క్లీనింగ్ అన్ని పనులు అయిపోయాక పాప స్నానంకి ముందు తర్వాత పనులన్నీ వీడియో తీశాను. పాప అయితే ఇప్పుడు పడుకుంది. ఈ ఫ్లేస్తో ఏమి చేసుకోనివ్వదు, బాగా ఏడుస్తుంటుంది, బాగా అలవాటు అయిందనమాట. ఇప్పుడు టైం 10 అవుతుంది, ఇంకా ఏమీ తినలేదు. పాపకి స్నానం చేయించుకొని తను రెడీ చేసి తినేయాలి. ఇవి పాపవి క్లాత్ డైపర్స్ మార్నింగ్ వాష్ చేసి ఆరేయడం మర్చిపోయాను. ఇక బట్టలు నిన్న వాష్ చేసాము, ఆరిపోయాయి, సో తీసేస్తున్నాను. ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే రోజు మొత్తం బట్టలు ఉతుకుతూ ఆరేయడం దీనికే సరిపోతుంది కదా. నా పరిస్థితి అదే. బట్టలు మిషన్లో వేసిన డైపర్లు మాత్రం వాష్ చేయాల్సిందే. డే మొత్తం ఇలా ప్యాక్ అవుతుంది. ఇక్కడ పాప అయితే లేచింది, బట్ ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసి తనని స్నానానికి తీసుకెళ్ళాలి. మాకు రూమ్లో సెల్ఫ్లు కూడా ఏమీ ఉండవు, అన్నీ అల్మార్లోనే పెట్టుకోవాలి. పాతవి కొత్తవి అన్నీ అల్మార్లోనే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. అసలు ప్లేస్ సరిపోదు మాకు. బాబువి పాపవి అయితే డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేస్తాను. వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరిపోతుంది. వాళ్ళు పెద్దగా అవుతే ఖచ్చితంగా ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ ఆర్ కబోర్డ్ అయినా కొనాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నా అల్మారాలో అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్లో. ఏవి పెట్టుకోవాలి అన్నా ఇలాంటి సెల్ఫ్లు లేవు. ఆ డబ్బాలలో ఈ డబ్బాలలో పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా టైమ్స్ మా హస్బెండ్ని అడిగిన ఒక ఏదైనా కబోర్డ్ లాంటిది కొను, లేదంటే కబోర్డ్స్ చేయించు అని. బట్ ఎప్పుడూ జరుపుతూనే ఉంటాడు, అప్పుడు తీసుకొద్దాం ఇప్పుడు తీసుకొద్దామని. దానికి టైం ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడు పాపకి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయించాలి. నేనైతే కోకోనట్ ఆయిలే మసాజ్కి యూస్ చేస్తున్నా. వేరే ఆయిల్స్ యూస్ చేసేదాన్ని ఇంత ముందుకు, అయినా బ్లాక్ అయిపోయింది. సో అంత కాస్ట్ పెట్టి తేవడం ఎందుకు అని కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను. స్నానం కూడా అయిపోయింది. ఇక తనకి లోషన్ అప్లై చేసి బొట్టు పెట్టాలి. చిన్న బేబీస్ ఉంటే రోజు మొత్తం వర్కే ఉంటుంది. చూస్తే ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే అనిపిస్తాయి, కానీ మేనేజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది రెస్ట్లెస్ పని అని. భలే క్యూట్ ఉంది కదా మా పాప. కాకి పిల్ల కాకికే ముద్దు అనుకోండి, మీరు అనుకుంటారు నాకు తెలుసు. అయితే స్నానం చేయించేటప్పుడు నేను అన్నీ తీసేస్తా. దిష్టి పూసలు, కడాలు కుచ్చుకుంటాయని భయం. డైలీ సాక్స్లు అయితే కంపల్సరీ వేస్తా, ఇంట్లో ఉన్నా కూడా. లేదంటే నాకు అస్సలు నచ్చదు. పౌడర్ కూడా ఏది వేయను ఫేస్కి అయితే. జస్ట్ బొట్టు పెడతా, బొట్టుపై పౌడర్ కొంచెం అప్లై చేస్తాను, బొట్టు ఖరాబ్ అవ్వకుండా. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇలా ఇంట్లో ఉండి హౌస్ వర్క్ చేసుకుంటూ ఉంటా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏం చేస్తాం, టైం అలా వచ్చింది. ఇంతకు ముందు వరకు ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది అనే హోప్తో ఉండేదాన్ని. ఇప్పుడు అవన్నీ వదిలేసి పాపని బాబుని చూసుకుంటూ ఇంట్లో కూర్చుండిపోయా. ఇక్కడ చదువుతూ ఇల్లును మేనేజ్ చేస్తున్నప్పుడు రెండింటిని సాటిస్ఫై చేయలేక ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు పాపతో ఎలాగో చదవలేను బుక్స్ అయితే. సో ఫ్యామిలీతో అయినా హ్యాపీగా గడపాలని బుక్స్కి అయితే బ్రేక్ చెప్పిన ప్రజెంట్గా. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ చదువుతానో తెలీదు. లీవ్ ఇట్. ఇక్కడ మా పాప చూడండి, ఆఫ్టర్ బర్త్ ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు ఇట్లా కూల్గా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందో ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏడవడము. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఈరోజు ట్యూస్డే, సో దీపం ఆల్రెడీ అత్తమ్మ పెట్టేసింది. నేను అగరబత్తీలు పెట్టి బొట్టు పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ తినేసి మళ్ళీ పైకి వచ్చేసా. అత్తమ్మ వాళ్ళవి బట్టలు మిషన్లో వేయడానికి. మావి ఆల్రెడీ వాష్ కంప్లీట్ అయింది. ఇందాక పైనకి అన్నా కదా, అంటే కిచెన్ అండ్ హాల్ కింద ఉంటాయి, మేముండే రూమ్ మాత్రం పైన ఉంటుంది. సో రోజు ఇలా పైనకి కిందికి తిరుగుతూనే ఉండాలి. బట్టలు వాష్ అయ్యి నేను ఆరేసే లోపు పాప లేచింది. ఈమె ఎంతసేపు పడుకోవడమే ఎక్కువ. ఇక డే మొత్తం ఈమెను ఎత్తుకొని ఆడిస్తూ టైం గడపాలి. ఇక ఏ పని చేసుకోనికే ఉండదు. ఏదైనా చేసుకోవాలి అన్నా ఆమెను ఎత్తుకొనే చేసుకోవాలి.
కంప్లీట్గా షోల్డర్ పైనే ఉంటుంది. దించితే ఇంకా ఏడుస్తుంది. ఆ ఏడుపు కంటే ఎత్తుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ పాప సోప్ అండ్ షాంపూ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇలానే లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.